शुम्भ निशुम्भ महावदर्पित भूत पिशाचपदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मुण्ड गजाधिपते रिपुगज गण्ड विदारण चण्ड पराक्रम शौण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित चण्ड निपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते दुर्जय निर्जर शक्तिभृते चतुर विचार धुरीण महाशिवदूत कृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मद दानवदूत दुरन्तगते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते అన్నా చూడనా ఓకే దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూలు పండ్లతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు కనుములు కట్టాలు పెట్టే మమ్మ కనక దుర్గమము కాపాడరావమ్మ విజయవాడలో వెలసిన దుర్గమ్మ మమ్మ మెండుగ మమ్ము దీవించరావమ్మ చూడని కన్నులెందుకు నినుగలువని మా దేహమెందుకు నిన్ను చూడని కన్నులెందుకు నినుగలువని మా దేహమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు గుండెల నిండా
వెలిసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా. వేణుగోపాల స్వామి ఆలయం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి గన్నం సతీష్, అదేవిధంగా తోట రాజా గారు, పంతం శేఖరు, అదేవిధంగా సంతోష్, ఇంకా పేదల సత్యనారాయణ, కులాలకి మతాలకి అతీతంగా ఈ జాతర కార్యక్రమంలో చేసే కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారం. ఎందుకంటే అమ్మ దయ ఉంటే అందరి దయ ఉంటుంది. అదేవిధంగా ఎంతో ప్రతిశతలతో ప్రతి వారం అన్నదాన కార్యక్రమం కానీ, ప్రతి నెల అన్నదాన కార్యక్రమం కానీ, అదేవిధంగా ఇక్కడ పూజలు కానీ కార్యశీర ఏర్పాటు చేయడంలో కానీ, మరి భగవంతుడి దయ వల్ల అమ్మవారి జాతర కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం మరి బొలుసులమ్మ తల్లికి మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ అందరూ అక్క చెల్లెలు కాబట్టి ఈ పెంటపాడు గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున పెద్దలందరూ కూడా ఆహ్వానం తెలియజేసుకుంటూ మనందరూ కూడా జాతర కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మరి పెంటలమ్మ తల్లి భక్తి ఏంటో ఈ ప్రజలందరికీ తెలుసు, ఆవిడ మహత్యం ఏంటో తెలుసు. మరి అమ్మ దయతో పాటు ఈ రాష్ట్రాన్ని అంతా సుభిక్షంగా ఉంచాలి. తాడేపూడి కాన్స్టిట్యున్సీ పెంటపాడు ప్రజలు, పెంటపాడు ప్రజలు అందరూ కూడా బాగుండాలని చెప్పి నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీ సభ్యులకి ఈ కార్యక్రమం చేసే శక్తిని అమ్మవారు ఇవ్వాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతాను. గ్రామంలో మరి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి పెంటలమ్మ తల్లి మహాతల్లికి సారి తీసుకెళ్లే కార్యక్రమం మరి ఈరోజు ఈ ప్రజలు గ్రామ ప్రజలు చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఒక ఆచారం మనకి హిందూ ధర్మ ప్రకారం ఆషాఢ మాసంలో మరి మహాతల్లికి జగన్మాతకి సారి తీసుకెళ్ళిస్తే ఆ గ్రామం అంతా కూడా సంవత్సరం పొడుగుతా సత్యశ్యామలంగా చక్కటి పంటలు పండి కుటుంబాలు ఆనందంగా ఉండి అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారని ఒక నమ్మకం మనకి పెద్దలు కలిగించారు. కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు పెంటపాడు గ్రామంలో వేణుగోపాల స్వామి గుడిలో ఈ మఠం నుంచి ఇక్కడి నుంచి సారి తీసుకుని గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈ గ్రామంలో ఉన్న పెంటలమ్మ తల్లి గుడికి ఊరేగింపుగా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం కార్యక్రమం. ఇందులో పాల్గొన్న మన తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, గవర్నమెంట్ విప్ సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే మరి తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి, అలాగే మరి భవన కార్మికులు ఇతర కార్మిక సంఘాల రాష్ట్ర చైర్మన్ అయిన మిత్రుడు ఉరవల మల్లికార్జునరావు గారికి, అలాగే కిలపర్తి వెంకటరావు గారికి, ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్కి లీడ్ తీసుకుని చేస్తున్న సతీష్, శేఖరు, మరి గ్రామ పెద్దల ప్రెసిడెంట్ గారు కానీ, గోపి గారు కానీ, మరి అందరికీ కూడా పేరు పేరు అలాగే దత్తు ప్రసాద్ గారు, అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ నేను ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా సోదరీమణులు వీళ్ళెంతో భక్తి శ్రద్ధలతో ఎన్నో రకాల తీపి పదార్థాలు మరి తీసుకొచ్చి అమ్మవారికి అయ్యవారికి నైవేద్యం పెట్టి ఇక్కడ తీసుకెళ్తున్నందుకు మరి ఈ సంవత్సరం అంతా ఆ కుటుంబాలన్నిటికీ కూడా ఆయురారోగ్యాలు అష్టాశ్వరాలు ధనధాన్యాలు వాళ్ళని అమ్మవారిని కోరుకుంటూ ఈ కమిటీకి కూడా పూర్తి శక్తినిచ్చి ఆవిడని దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. హిందూ మత ఆచారం ప్రకారంగా ఆషాఢ మాసం సారే శ్రీ కస్వాపెంటపాడు గ్రామంలో పెంట్లమ్మ తల్లి వారికి ఈవేళ ఇక్కడ వేణుగోపాల స్వామి వారి గుడి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించిన మిత్రులు, మరి ఇక్కడ కమిటీ చైర్మన్ అయిన పంతం శేఖర్ గారు, మిత్రులు గన్నం సతీష్ గారు, అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మన భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అయిన మన మిత్రులు గౌరవనీయులు ఈతకోట తాతాజీ గారు, అలాగే ఈ గ్రామ సర్పంచ్ అయిన సత్యనారాయణ గారు, అలాగే సంతోష్ గారు, ఇక్కడ మన గ్రామ పెద్దలు, అలాగే పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట్రావు గారు, అందరికీ కూడా పేరు పేరున ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన హిందూ మత ఆచారం ప్రకారంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలు జరుగుతాం వల్ల మరి
గ్రామం సుభిక్షంగా ఉంటుంది. మరి పంటలు చక్కగా పండి ఎవ్వరికీ కూడా ఇబ్బంది రాకోకుండా ఆ పెంట్లమ్మ తల్లి వారి ఆశీస్సులు అలాగే వేణుగోపాల స్వామి గారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈవేళ ఎన్డీఏ కూటమిని అందరినీ కూడా ఆహ్వానించిన ఈ గ్రామ పెద్దలందరికీ అలాగే పెంట్లమ్మ తల్లి ఆలయ కమిటీకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన కస్బాపెంటపాడు గ్రామంలో మరి ఆషాఢ మాసం సందర్భంగా మరి ఒక పండుగ దినముగా ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన స్వామివారు వేణుగోపాల స్వామి అన్నగారు మరి అత్తవారింటికి సారి పంపినట్టుగా మరి మన పెంట్లమ్మ తల్లికి మరి అందరూ కూడా గ్రామస్తులతో కలిపి మరి సారి సమర్పించడం జరుగుతుంది. మరి ఇది మహోత్తర కార్యక్రమం. ఇది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మరి అలాగే మరి 33 నెలల నుంచి సుమారు 1000 నుంచి 2000 మందికి అన్న సమారాధన చేయడం జరుగుతూ ఉంది ప్రతి పౌర్ణానికి. మరి రాబోయే పౌర్ణానికి మన ఎమ్మెల్యే అంటే మరి ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి వచ్చే నెల ఖర్చు అంతా కూడా ఆయన పెట్టుకుని మరి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించమని మరి కమిటీ సభ్యులకు చెప్పడం మరి చాలా ఆనందంగా ఉంది. వారికి మరి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని మరింత పదవులు పొంది మరి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి పెద్దలు మరి వలవల బాబ్జీ గారు అలాగే ఈతకొర తాతాజీ గారు తోట రాజా గారు గంగం సతీష్ గారు అలాగే ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్ గారు నరాలశెట్టి సంతోష్ కుమార్ గారు మరి ఉప సర్పంచ్ గారు మరి పంతం శివరామకృష్ణ గారు సత్యబాబు గారు ఉమర్ గారు అందరూ కూడా గ్రామస్తులు మన కర్ణం గోపి గారు అందరూ కూడా పాల్గొని మరి పెద్ద ఎత్తున మరి ఒక పండుగ దినంగా జరుపుకుంటున్నారు కనుక మన అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని. ఈ రోజు ఆషాఢ మాసం సందర్భంగా వేణుగోపాల స్వామి అంటే మా ఊరు గ్రామ దేవతకి వేణుగోపాల స్వామి ఒక అన్నగారు లాంటి ఒక అన్నగారు గ్రామస్తులందరూ కలిసి గ్రామ ఆడపడుచు అయిన పెంట్లమ్మ తల్లికి వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి అమ్మవారికి సారీ ప్లస్ ఇవాళ ఏంటంటే శాకంబరి అవతారంలో దర్శనం ఇచ్చింది పెంట్లమ్మ తల్లి. ఈ రోజు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీను గారికి వలవల బాబ్జీ గారికి ఈతకొర తాతాజీ గారికి మరియు ముఖ్యంగా మా గ్రామ ఆడపడుచులకు మా ఊరు గ్రామ ప్రజలకు ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా మేము చేద్దారనుకున్నా వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము చేసేది ఏముండదు. అందు కాబట్టి గ్రామ ప్రజలందరికీ నమస్కారం చెప్తున్నాం. జై పెంట్లమ్మ తల్లి. ఆషాఢ మాసం సందర్భంగా మన గ్రామ దేవత పెంట్లమ్మ వారికి వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి చీరాసారే అన్ని కూడా గ్రామస్తులు అందరం కలిపి చీరాసారితో అంగరంగ వైభవంతో ఇక్కడికి పెంట్లమ్మ వారికి వచ్చి సారి సమర్పించాం. ఈ సారి ముఖ్య ఉద్దేశం ఆషాఢ మాసంలో సారి ఇవ్వడం వల్ల మనకు భోగభాగ్యాలు అన్ని అష్టాశ్చర్యాలు అన్ని కలుగుతాయని మన గ్రామానికి మన నియోజకవర్గ గ్రామానికి అందరికి కూడా మంచి పరిసర గ్రామాలు అందరూ కూడా మంచి పాడి పనులతో అందరం కూడా వ్యాపార అభివృద్ధి అందరం బాగుండాలని కోరుకుంటూ పెంట్లమ్మ తల్లి కమిటీ చైర్మన్ పంతం శేఖర్. కస్బాపెంటపాడు గ్రామం పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస సారి మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేణుగోపాల స్వామి ఆలయం నుంచి ఇవాళ ఆడపడుచులందరూ కూడా బయలుదేరి గ్రామ పెద్దలతో సహా మన ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు ఈతకొర తాతాజీ గారు అలాగే తోట రాజా గారు గంగం సతీష్ గారు అందరూ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా జరిపించినందుకు కస్బాపెంటపాడు గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఇలా ఏ కార్యక్రమం అయినా సరే ఈ గ్రామస్తులు సహకరించడంతోనే జరుగుతుంది. ఏదైనా తలపెట్టినప్పటికీ మేము ఉన్నామని సరే అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా 2000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. దానికి కూడా దాతలు విరివిగా సహకరిస్తున్నారు. ఇంకెవరైనా ఉంటే దాతల కమిటీ వారిని సంప్రదించి విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.